నల్లగొండ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాం అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఈ వీడియోలో షేర్ చేస్తా ఏం చేసామని. ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇక్కడ కిందే పార్క్ చేసాం. ఇక్కడ పక్కన కోనేరు ఉంటే పుణ్యస్నానం ఆచరించి కొండపైన ఉన్న స్వామివారిని దర్శించడం కోసం స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి మనం మెట్ల మార్గంలోనే స్వామివారిని దర్శించుకోవాలి. ముందుగా కింద ఉన్న స్వామివారిని దర్శించుకుంటాం. ఇక్కడ ఇది ఎంట్రన్స్ కొండపైకి. స్వామివారి పాదరక్షలతో మనం వెళ్ళే దారి స్టార్ట్ అవుతుంది. స్వామివారిని స్మరిస్తూ ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యాం. మన జీవితంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి పవిత్ర క్షేత్రం నల్గొండ నరసింహస్వామి ఆలయం. ఇక్కడి వాతావరణం, ఆ భక్తి, ఆ శక్తి మనసులో ప్రతి బాధను తీసుకుపోతుంది. మేము దర్శనం చేసుకున్న మీరు కూడా తప్పకుండా రావాలి. జై నరసింహస్వామి. సగం దూరం వచ్చాక అందరం అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం. కొంచెం వాటర్ తాగి కొద్దిసేపు నవ్వుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అమ్మ వాళ్ళు మాతో రాలేదు. మాకు క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి మేము ముందే వచ్చేసాం. అమ్మ ఇక్కడికి రావడానికి చాలా మేనిఫెస్ట్ చేసింది. 1 వీక్ నుండి ప్లాన్ చేసింది. బిఫోర్ నైట్ అంతా తనే సెట్ చేసింది. మొత్తం ఈ టెంపుల్ జర్నీ అంతా తనే హ్యాండిల్ చేసింది. తను హ్యాండిల్ చేయడం వల్లే ఈ ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా, మెమరబుల్గా మిగిలిపోయింది. ఇది గుర్తుండిపోయి ట్రిప్ అవుతుంది నాకైతే. ఫైనల్గా టెంపుల్ పైకి అయితే వచ్చేసాం. ఆఫ్టర్ 350 మెట్లు ఎక్కేసి అప్పుడు చాలా చాలా హ్యాపీ ఉంది. నేను మాత్రమే అనుకుంటా. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఫుల్ ఎనర్జీ వచ్చింది. అండ్ పైన మొత్తం చాలాసేపు టైం స్పెండ్ చేసాం. అండ్ షార్ట్ వీడియోలో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.